హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైరీ వ్లాగ్స్. ఈరోజు అయితే ముగ్గుల పోటీ జరుగుతుందండి. మా పక్కన స్కూల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. మేమందరం అయితే రెడీ అయిపోయాము. తన్వి హాయ్ చెప్పు. హాయ్. కిస్ పెట్టవా? కిస్ పెట్ట. ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఇంకా మేమైతే షాప్కి వెళ్ళి కలర్స్ అయితే కొనుక్కున్నాము. కలర్స్కి ఒక 5 కలర్స్ తీసుకున్నాను, ముగ్గు తీసుకున్నాను. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. విజ్ఞాన భారతి హై స్కూల్ అండి. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు అయితే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా రెడీ చేశారండి స్కూల్ వాళ్ళు అయితే. ఇలా కైట్స్, గుడిసెలేసి, సంక్రాంతి పందిర్లు, కోడి పందాల్లాగా చాలా బాగా క్రియేట్ చేశారు. ముగ్గులు కూడా వేశారు. నైటే వేసినట్టున్నారు స్కూల్ వాళ్ళు. చాలా బాగుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది బీజేపీ పార్టీ వాళ్ళు కదండి. ఇంకా స్కూల్ దగ్గర స్కూల్ పిల్లలందరినీ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంక ఇలా బాక్సెస్ అయితే ఇచ్చారు, ఎవరి బాక్స్ వాళ్ళకి. నేనైతే చాలా ఫాస్ట్గా ముగ్గేసాము అందరం. టైం అయితే పలానా ఎంత అని అయితే చెప్పలేదు, కానీ టైం అయితే ఉందని చెప్పారు. కానీ లాస్ట్కి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసుకున్నారు. నేనైతే ఈ ముగ్గేసానండి. చాలా బాగుంది, బాగా వచ్చింది. కాకపోతే ప్రైజ్ మాత్రం రాలేదు. ప్రైజ్ వస్తుందని అయితే నేను వేయలేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం చాలా రోజులు అవుతుంది పార్టిసిపేట్ చేయక అని అయితే నేను స్కూల్లో కాలేజ్ అప్పుడు పార్టిసిపేట్ చేశాను అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. అందుకోసమే నేనైతే చేశాను. ఇంకా చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాకుండా అందరూ అయితే చాలా బాగా వేశారు. ఈ ముగ్గుకి 3rd ప్రైజ్ వచ్చిందండి. నా ముగ్గుకి ఏమీ రాలేదు. నాకు అదే కొంచెం అప్సెట్ అయినా. కాకపోతే ఏం కాదు, పార్టిసిపేట్ చేయడం మనకి ఇంపార్టెంట్. మనకి ప్రైజ్ వచ్చిందా రాలేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేయాలనుకున్నాం, చేసాం అంతే. నేనైతే ప్రైజ్ మనీ కోసమో లేకపోతే గిఫ్ట్ కోసమో అయితే నేను చేయలేదు. ఈ నెమలి ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అన్నారు అందరూ. కాకపోతే ఆయనకి 4th ఇచ్చారు. ఒక జెంట్ వేసింది కూడా, లేడీస్ కూడా కాదు, వాళ్ళ వైఫ్కి కూడా హెల్ప్ చేశాడు ఆయన. ఆయనకు వస్తుంది అనుకున్నాం, కాకపోతే రాలేదు. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి మా వారు కూడా వచ్చారు. అందుకోసమే వీడియో తీసుకుంటున్నా, మా వారు వచ్చారని. ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు అందరికీ, ఎందుకంటే చాలా ముగ్గులు చాలా అందంగా కమనీయంగా కనులకు వినసొంపుగా ఉన్నాయి. అందరూ విజేతలే. కానీ అందరిలో హలో ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మార్నింగ్ చెప్పాను కదా ముగ్గురు పోటీకి వెళ్తున్నానండి. కాకపోతే మరీ ఇంత దారుణమా, ముగ్గులు వేసే దగ్గర కూడా రాజకీయం. జస్ట్ బీజేపీ వర్ధిల్లాలి అని రాస్తే చాలు, ఇంకా ముగ్గు అవసరం లే. ట్రెండ్ అట, నా పక్కన ఉన్నామ చెప్తుంది. ట్రెండ్ అయిపోయిందండి. సంక్రాంతి జై బీజేపీ అని రాసిందామ. జస్ట్ సింపుల్ ముగ్గు. ఎట్లుంటుందండి, మనం కష్టపడి మంచిగా వేసి పక్కన జస్ట్ చిన్న ముగ్గు, సింపుల్ ముగ్గేసి, మెలికల్ ముగ్గు, చిన్న ముగ్గేసి జై బీజేపీ వర్ధిల్లాలి అని రాసింది. ఇంకా పార్టిసిపేట్ చేసినందుకైతే ఇంకోండి ఇదైతే ఇచ్చారు. సరే ఇచ్చారు, ఓకే. నేను నాకు ఇవ్వనందుకు నేను బాధపడట్లేదు. చాలా అంటే చాలా బాగా వేశారండి ఒక ఆయన, జెంట్స్. ఆయన అసలు ఎంత బాగా వేశాడో. ఆయనకే ఫస్ట్ ప్రైజ్ అనుకున్నారు అందరు కూడా. మనకు రాకపోయినా పర్లేదు, కాకపోతే మంచిగా వేసిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి కదండి. ఆయనకేమో 4th. ఆయన ఇంకా దెబ్బకి అక్కడ లేడండి. అసలు ఆయనకు అనుకున్నారు అందరూ ఫస్ట్ ప్రైజ్ అని. అట్లాంటిది 4th ప్రైజ్ ఇచ్చారు. 4th ప్రైజ్ ఇచ్చేసి ఎలా ఉంటుందండి, అసలు పార్టిసిపేట్ చేయకూడదు ఇట్లాంటి వాటికి అని అనిపిస్తుంది. ఇంకా
దీంట్లో కూడా రాజకీయం అయితే ఎలాంటి సరే బీజేపీ వాళ్ళే పెట్టింది కాదనట్లేదు, నేను కూడా బీజేపీ అని రాశాను. వాళ్ళే వచ్చారు చూశారు, బీజేపీ అని రాసావమ్మా థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. అన్నాక కూడా ఎట్లుంటుందండి? మనకు రాకపోయినా పర్లేదు, కానీ మంచి చేసిన వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి కదా. అలా ఉంటుందండి ఈ రోజులలో రాజకీయం అట్లుంది. మా ఆయన అయితే ఇంకోసారి అని అంటున్నాడు, కాకపోతే ఏమనలేదు. ముగ్గులకే 100 రూపీస్ అయినాయి, దానికి బదులు ఇది వచ్చింది అంతే. కానీ వేసే వాళ్ళకు కూడా ఇట్లాంటి పార్టిసిపేట్ చేసేట వాళ్ళకు కూడా మంచిగా అనిపించదండి అట్లా చేస్తే. ఏదైనా న్యాయంగా ఉండాలి. మనం సంక్రాంతి అంటే ఏం చూస్తాం? చెరుకు గళ్ళు, పాలు వంగిచ్చుడు, హరిదాసులు, కైట్స్, లేడీసు, లేకపోతే ఆ ముగ్గులు, మెలికల ముగ్గులు, రథాలు అవి చూస్తాం. ఏంటండి మరి ఇంత ఘోరంగా ఉన్నారు? జై బీజేపీ లేకపోతే బీజేపీ వర్ధిల్లాలి ఈ రాసేస్తే సరిపోయిద్దా? ఇంకా అప్పుడు పార్టిసిపేట్ చేయడం ఎందుకు? లేకపోతే అసలు ముగ్గులు పోటీ పెట్టడం ఎందుకు?